తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులదే కీలక పాత్ర అన్నది కాదనలేని వాస్తవం. కానీ ఇప్పుడు తెలంగాణ సాకారమైన తర్వాత విద్యార్థుల పాత్ర ఎలా ఉండబోతోంది? విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలా లేక రాజకీయ పార్టీలకు కాపు కాయాలా అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. తెలంగాణ పోరాటంలో ఎంతో మంది విద్యార్థులు నాయకులుగా రాటుదేలారు. పోరాటాన్ని ప్రతి దశలో ముందుండి నడిపించారు. ఎన్నికల్లో యువతకు, అందులోనూ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన విద్యార్థి నాయకులకు తగిన ప్రాతినిధ్యం ఇస్తామని అన్ని పార్టీలు ప్రకటించాయి. దీనిపై విద్యార్థులు ఎలా ఆలోచిస్తున్నారో చూద్దాం. తెలంగాణ ఉద్యమం అనేక మంది నాయకులను తయారు చేసింది. 1969 నాటి ఉద్యమం నుంచి యువ నాయకత్వం పుట్టుకొచ్చింది. ఇప్పటి తెలంగాణ రాజకీయ నాయకుల్లో చాలామంది అప్పటి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారే. 2009 చివరిలో మొదలైన ఉద్యమం కూడా అనేక మంది విద్యార్థి నాయకులను తయారు చేసింది. వీరు రాజకీయంగా ఎదుగుతారా లేక పార్టీలో ఉంటారా అనేది చూడాలి. 1969 తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు, యువకులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోయి కూడా అప్పుడు చెరసాల పాలైనటువంటి సందర్భం ఉన్నది. వచ్చినటువంటి ఎన్నికల అవకాశంలో అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులకు, యువకులకు అవకాశం కల్పించడంలో విఫలమైనట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. వాస్తవానికి నేటి రాజకీయాలు డబ్బుతోనే నడుస్తుండడంతో విద్యార్థులు రాజకీయాల మీద విసిగిపోయి ఉన్నారు. నిజంగా వారికి అవకాశాలు వచ్చినా గెలిచే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఒక పక్క డబ్బు, మందుతో రాజకీయాలు చేస్తుంటే విద్యార్థులు ఎలా పోటీ పడగలరని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతి పార్టీ మేనిఫెస్టోలో చెప్తా ఉన్నారు, మేము విద్యార్థులకు, యువకులకు పెద్దపీట వేస్తున్నాం. కేవలం అది పేపర్లకు మాత్రమే, అది ప్రకటనలకు మాత్రమే సరిపోతున్న తప్ప ఆచరణలకు వచ్చారకు పైసలు లేవనో, లేకపోతే పరపతి లేదనో, పలాని రాజకీయ నేపథ్యం లేదనో, ఇట్లా అనేక కోణాల నుంచి విద్యార్థులను, యువకులను రాజకీయాలకు దూరం చేస్తున్నటువంటి సంప్రదాయాన్ని ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు దాన్ని పక్కకు పెట్టి విద్యార్థి యువకులకు కనుక అవకాశం కల్పిస్తే తెలంగాణ పునర్నిర్మాణంలో పునరంకితమవుతారు. ప్రజాస్వామిక రాజ్యంలో ప్రజాస్వామిక విలువలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం కూడా పరిపాలన కొనసాగించకపోవడంతో ప్రజలు ఎన్నికలంటేనే కేవలం జాతరలాగా వచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా ఏ రాజకీయ పార్టీ కూడా పనిచేస్తా లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలుగా, విద్యార్థులుగా మేము భావిస్తున్నాం. మరోపక్క దేశంలో ఎక్కువ శాతం యువత ఓటు వేయడంతో వారి పాత్ర కీలకంగా మారింది. ఇప్పుడు విద్యార్థుల్లో కూడా రాజకీయాలపై అవగాహన పెరగడంతో వారికి అవకాశాలు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. గాడి తప్పిన రాజకీయాలను దారిలో పెట్టడానికి నవ యువత రంగం రావాలని కూడా కొందరు కోరుకుంటున్నారు. అందుకోసం రాజకీయ పార్టీలు యువతను ఆహ్వానిస్తున్నాయి. రాజకీయ పార్టీలు యువతకు అవకాశాలు ఇవ్వాలి. అవకాశాలు ఇచ్చినట్టయితే పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతాం. ఇప్పుడు మేనిఫెస్టో కానీ, అభ్యర్థుల ప్రకటనలో కానీ జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే విద్యార్థులకు కూడా అవకాశాలు ఇవ్వాలి, వారికి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా చాలామంది యువత బరిలో ఉన్నారు. భ్రష్టు పట్టిపోయిన రాజకీయాల్లో నవశకం రావాలని జనం కోరుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పాతుకుపోయిన రాజకీయాలను కడిగేయాలంటే నవతరం వల్లే సాధ్యమని చాలామంది భావిస్తున్నారు. అనేక అసమానతలతో ఉన్న గ్రామాలను చదువుకున్న యువత మాత్రమే బాగు చేయగలదని అందరి అభిప్రాయం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి అభ్యర్థులుగా ఎక్కువ మంది యువతే ఉంది. తాము ఎన్నికల్లో గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని వారు చెబుతున్నారు. మహిళలు కూడా చాలా చోట్ల పోటీలో ఉన్నారు. ప్రజలు తిరస్కరణ ఓటును ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. అది స్థానిక సంస్థల ఎన్నికల నుంచి చట్టసభలో, పార్లమెంటు ఎన్నికల వరకు కూడా దాన్ని సరిగ్గా అమలు చేయగలిగితే, ప్రజలను ఎడ్యుకేట్ చేయగలిగితే ఎక్కువ మొత్తంలో తిరస్కరణ ఓటు వేసేటువంటి ప్రజలే ఇవాళ ప్రత్యక్షంగా రాబోతున్నారు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుని మీద కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలకు ఉన్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీలు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలుగా కూడా నిలబడగలిగే సత్తా ఉందంటున్నారు విద్యార్థులు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులకు ఖచ్చితంగా అన్ని పార్టీలు తగిన అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి నాయకులు. నవ తెలంగాణ నిర్మాణంలో విద్యార్థులు ఉండాల్సిందేనని కోరుతున్నారు. నాయకులుగా కూడా వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారని చెబుతున్నారు. భారతదేశ ప్రజలను ప్రభావితం చేస్తున్నటువంటి రాజకీయాలన్నింటిలో కూడా
కేవలం విద్యార్థులను యువతను ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకోవడం జరుగుతూ ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలు కూడా సాధారణంగా యూత్ మీటింగ్లలో కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి సభలు సమావేశాల్లో మాత్రం విద్యార్థులు రాజకీయాలకి రావాలి, యువత రాజకీయాలకి రావాలి అని చెప్పేసి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి మాత్రమే రాజకీయ పార్టీలన్నీ కూడా పరిమితం అవుతున్నాయి తప్ప మన ఎలక్షన్లు వచ్చే నాటికి మాత్రం డబ్బున్నటువంటి వాళ్లకు, అదేవిధంగా వారసత్వ రాజకీయాలకు మాత్రమే ఈరోజు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రియారిటీనిస్తూ ఉద్యమంలో విద్యార్థులు ముందుండి పోరాడినా ఇప్పుడు పార్టీలు వారిని పట్టించుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు. తమకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని చెబుతున్నారు. తెలంగాణ వచ్చాక పార్టీలు గెలుపు గుర్రాల వేటలో విద్యార్థులను వదిలేస్తున్నాయి. ఖర్చు పెట్టగలిగే వాళ్లకే టికెట్లు ఇస్తున్నారని చెబుతున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి వ్యాపార వర్గాలు ఎన్నికల్లోకి వస్తున్నాయి. ప్రజాస్వామిక విలువలు కలిగినటువంటి నాయకులు మాత్రం చట్టసభల్లోకి రావటం లేదు. వ్యాపారస్తులు, కాంట్రాక్టులు చేసేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల అధిపతులు ఇవాళ రాజకీయాలకు వస్తున్నారు. కానీ ప్రజల మధ్య పనిచేస్తూ ప్రజల కొరకు పనిచేయగలిగేటువంటి నాయకత్వం స్వతంత్ర భారతావనిలో ప్రాథమిక దశలో ఉంది. కానీ ఇప్పుడు గత 50 సంవత్సరాల నుంచి అటువంటి నాయకులు రావట్లేదు. ఇక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను కూడా పార్టీలు గుర్తించలేదు. ఎన్నికలు త్యాగాలకు గుర్తుగా ఉండాలని, అందుకు అమరుల కుటుంబాలకు అన్ని పార్టీలు కొన్ని సీట్లు కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ బిడ్డలు వీళ్ళకే స్థానాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాజకీయ పార్టీలు విద్యార్థులకు, యువకులకు స్థానాలు ఇవ్వగలిగితే తెలంగాణను బంగారు తెలంగాణ తీర్చిదిద్దే సత్తా విద్యార్థులు ఉంది. ఇక రాజకీయ వ్యవస్థపై నమ్మకం లేదని, నవ తెలంగాణ నిర్మాణం కావాలంటే విద్యార్థులతోనే సాధ్యమని కొందరు నమ్ముతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేందుకు వారు సిద్ధమవుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామంటున్నారు. యువతే నిర్దేశించబోతున్న ఎన్నికల్లో వారికి ప్రాతినిధ్యం లేకపోతే ఘోరం. భవిష్యత్తును నడిపించే యువతరానికి అన్ని పార్టీలు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొత్త రక్తం రాజకీయాల్లోకి వచ్చినప్పుడే కొంతైనా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ధర్నాలు చేయాలంటే విద్యార్థులు కావాలి, ఉద్యమాలు చేయాలంటే విద్యార్థులు కావాలి. ఎన్నికల్లో మాత్రం విద్యార్థులతో పని లేదు. ఎన్నికల్లో సీట్లన్నీ డబ్బులున్న వారికే ఇస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. కెమెరామెన్ మిథున్తో చేతన్, V6 న్యూస్.